హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. పెద్ద సినిమా హిట్టా ఫ్లాపా మిక్స్డ్ టాక్ ఏం అర్థం కావట్లా. కానీ డబ్బులు అయితే వచ్చినాయి రాలేదని కొంచెం అనుమానంగానే ఉంది. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అవ్వలేదని చాలామంది అంటున్నారు. 800 కోట్లని ఒకడు అంటాడు, 400 కోట్లని ఇంకోటి అంటాడు, 500 కోట్లని ఇంకోటి అంటాడు. ఆ కోట్లు ఏందో గ్రాస్ ఏందో నెట్ ఏందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం అనుకున్నంతగా పెద్దగా డబ్బులు రాకపోవటానికి కారణం ఏంటంటే సినిమా బాగలేకపోవటమో లేకపోతే ఇంకో నెగిటివ్ టాక్ కాదు, కానీ జనాలకి ఇంట్రెస్ట్ అనేది సినిమా మీద చచ్చిపోవటం మెయిన్ వచ్చినటువంటి ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఓన్లీ మనం రామ్ చరణ్ యాక్టింగ్ గురించే మాట్లాడుకుందాం. రామ్ చరణ్కి నేషనల్ అవార్డు వస్తుందా రాదా అనేది పర్టికులర్ టాపిక్. సో మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక నేషనల్ అవార్డుకి వస్తే ఏంటంటే మంచి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నటువంటి సినిమాలు, తర్వాత కథ ఏదైనా ఎవరికైనా పనికొస్తుంది అనుకునేటువంటి సినిమాలకి నేషనల్ అవార్డులు జనరల్గా వస్తాయి. కానీ కొంత చూసుకుంటే ఈ మధ్యన సినిమా కథ ఎలా ఉన్నా అది నెగిటివ్ హీరోనా పాజిటివ్ హీరోనా ఏ విధానం పక్కన పెడితే యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది అనేది మాత్రం ఈ మధ్యన అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మరి అసలు రామ్ చరణ్కి ఎందుకు ఇవ్వాలి నేషనల్ అవార్డు దీంట్లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఒప్పుకోవటం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే అంత ధైర్యం చేయరు. ఈ సినిమా విలేజ్ ఓరియంటెడ్ సబ్జెక్టు, ఎస్పెషల్లీ మన తెలుగులో ఇలాంటి విలేజ్ ఓరియంటెడ్ సబ్జెక్టులు చాలా కష్టంగా ఎక్కుతాయి అన్నమాట. సో దాంతోపాటు ఏంటంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ని ట్రాన్స్ఫర్మేట్ చేయటం. ఒకటి లవర్ బాయ్ లాగా హీరోయిన్ పక్కన, సో అది నార్మల్, అది చేయడం పెద్ద విషయం ఏం కాదు. క్రికెట్ ఆడేటప్పుడు ఉండేటువంటి లుక్కు ప్లస్ ఈ మాస్ లుక్, కుస్తీ పోటీలకు వచ్చేటప్పటికి ఉండేటువంటి మాస్ లుక్ ఏదైతే ఉందో ఆ మాస్ లుక్లో ఆ బాడీ, ఆ బైసెప్స్ ట్రైసెప్స్ ఇవన్నీ చూపించుకుంటూ ఆ సీన్లలో అంత బాడీని సడన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ నార్మల్ అవ్వటం. జనరల్గా అంటుంటారు ఇండియాలో చాలామందిలో ఉన్న గొప్ప గొప్పలలో బైసెప్స్ ఎక్కువ ఉన్నది రామ్ చరణ్కి అంటుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే పర్టికులర్ ఈ పొజిషన్కి ఈ సీన్కి ఇలా అవ్వాలి అని దానికి తగ్గట్టే చేస్తుంటారు అనమాట. దానికి తగ్గ ట్రైనర్స్ ఉంటారు, ఆ ట్రైనర్స్ ప్రకారం చేస్తుంటారు. సో ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి దాంతోపాటు ఆ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అనేసి అందరూ అనుకుంటున్నారు. బట్ డెఫినెట్గా అదైతే కరెక్ట్. ఎందుకంటే ఈ సినిమా ఒంటి చేత్తో మోసింది ఎవరా అంటే రామ్ చరణ్ మాత్రమే. యాక్టింగ్ ఇరగతీశాడు. ఆ యాక్టింగ్కి తగ్గట్టే సినిమా కూడా బాగుంది. ఇది రామ్ చరణ్ తప్ప వేరే ఏ హీరో గనక చేసినా కానీ, అంటే ఈ పెద్ద హీరోలను పక్కన పెడితే వేరే ఏ హీరో చేసినా దీనికి పెద్ద అంత గొప్ప ఇదైతే వచ్చేది కాదు. ఉన్నాయి దీంట్లో కూడా ఇల్లాజికల్ సీన్స్ చాలా ఉన్నాయి. ఇల్లాజికల్, ఇప్పుడు ఒకటి క్వశ్చన్ మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు వచ్చినటువంటి డౌటు, అదే ఊర్లో అదే విలన్లు అదే వాళ్ళు ప్రతి చోట కనపడతా ఉంటారు కదా. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వీళ్ళు కింద పని చేసిన తర్వాత కొండ ఎక్కి నడుచుకుంటా కాళ్ళు నొప్పులతోటి వాళ్ళు ఊరికి వెళ్తారో, మళ్ళీ నెక్స్ట్ సీన్లలో హీరోయిన్ కనిపించినప్పుడు అందరూ ఒకే చోటు ఉంటారు, పాటలప్పుడు అందరూ ఒకే చోటు ఉంటారు, మీటింగ్ అంటే అందరూ ఒకే చోటు ఉంటారు. మరి ఈ కొండ మించి ఆ కొండ మీదకి వెళ్ళడానికి దారి లేదు కదా, కాళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళాలి కదా. మరి మీటింగ్ అనగానే టక్కన వీళ్ళంతా నడుచుకుని వచ్చేస్తారా లేకపోతే వాళ్ళ కిందకి వచ్చేస్తారా? అంటే ఒక 2 ఊర్లు చూపించినప్పుడు అవతల ఊర్లో ఎవరి దగ్గర అయితే రామ్ చరణ్ పనిచేశాడో, ఎక్కడెక్కడైతే వీళ్ళు డబ్బులు సంపాదించుకొని ఆ కొండ దగ్గరికి వెళ్తున్నారో ఆ డిఫరెన్స్ ఇంకా వాళ్ళు మళ్ళీ కనపడకూడదనే నా ఉద్దేశం. ఎందుకు అంటే ప్రతిసారి వాళ్ళందరూ కనపడుతూ ఉంటే ఆ కొండకి ఈ కొండకి ఉన్నటువంటి దూరం తగ్గించడానికి కదా రైల్వే స్టేషన్ కావాలని అడిగారు. సో ఇది మరి లాజికలా ఇల్లాజికలా అనేది కరెక్ట్గా అయితే అర్థం కాలేదు. ఎందుకంటే హీరోయిన్ విలన్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ ఉంటాడు. వీళ్ళ ఇది కొండ అనేది అది వేరే ఏరియా. సో పని చేసుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళడానికి 1 రోజు 2 రోజులు కష్టంగా వెళ్తూ ఉంటారు అనమాట. మరి ప్రతి సీన్లలో మరి వీళ్ళందరూ ఎలా కలుస్తారు అనేది నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ నేషనల్ అవార్డు రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నా. సో నేషనల్ అవార్డు వస్తుందా రాదా తెలియదు అనేది మాత్రం కింద మీరు కామెంట్లో మెన్షన్ చేయటం అసలు మర్చిపోదు. బాబాయ్, హ్యావ్ గుడ్ డే.